హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎట్టకేలకు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి న్యూస్ అయితే వచ్చేసింది. సీనియర్ సిటిజన్లకు సంబంధించి రైల్వే టికెట్లపై గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. చాలా రోజుల నుంచి, అంటే కరోనా ముందు నుంచే, కరోనా తర్వాత నుంచి, ఆల్మోస్ట్ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రైల్వే టికెట్లపై సీనియర్ సిటిజన్లకు ఇచ్చే డిస్కౌంట్ అయితే గనుక ఆపేశారు. దీనికి సంబంధించి ఎప్పటినుంచో ప్రతిపాదనలు వస్తున్నాయి. మళ్ళీ పునరుద్ధరించండి ఈ సీనియర్ సిటిజన్‌కి సంబంధించి రైల్వే టికెట్లు అయితే గనుక డిస్కౌంట్ పునరుద్ధరించండి అని ఎప్పటినుంచో అడుగుతున్నారు గానీ, దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎట్టకేలకు ఇప్పుడు మళ్ళీ తిరిగి రాయితీ అయితే గనుక ప్రకటించారు. దీనికి సంబంధించి న్యూస్ కూడా వచ్చింది. ఇది డిసెంబర్ 17, ఎప్పటిదో కాదు, ఓల్డ్ న్యూస్ కూడా కాదు. 2025 డిసెంబర్ 17 ఇక 16 నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నారు ఈ యొక్క రాయితీ. ఇది విషయం ఏంటని చూస్తే, రైలులో ప్రయాణించే వృద్ధులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. కరోనా సమయంలో ఆపేసిన సీనియర్ సిటిజన్ టికెట్లు రాయితీలను భారతీయ రైల్వే తిరిగి ప్రారంభించబోతోంది. దీనివల్ల లక్షలాది మంది వృద్ధులకు ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా రైలు ప్రయాణం మరింత సాఫీ అవుతుంది. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఇంకెవరైనా ఛానల్ లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఒక లైక్ చేసేయండి. ఇక వృద్ధులకు లభించే సౌకర్యాలు: టికెట్ ధరలో తగ్గింపు, దూర ప్రాంతాలకు వెళ్లే వృద్ధులకు టికెట్ రేట్లో తగ్గింపు లభిస్తుంది. ఇక తీర్థయాత్రలకు లేదా కుటుంబ సభ్యులు చూడడానికి వెళ్లే వృద్ధులకు లేదా వైద్య చికిత్స కోసం వెళ్లే వారందరికీ కూడా ఇది పెద్ద ఆర్థికంగా ఊరటనైతే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చిన్న అమెండ్మెంట్స్ చెప్పారు, చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. అవి కూడా వీడియోలో తెలుసుకుందాము. కొన్ని ట్రైన్లకు అయితే ఇది వర్తించదు. ఏ ట్రైన్లకు అనేది కూడా చూద్దాం. ఇక స్టేషన్‌లో ఇంకా రైలు ప్రయాణం సమయంలో వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తారు. నడవడానికి ఇబ్బంది పడేవారికి లేదా ఇతర అవసరాల కోసం రైల్వే సిబ్బంది ప్రత్యేక సహకారం అందిస్తారు. ఇక ఈ రాయితీలు ఎవరికి వర్తిస్తాయంటే, రైల్వే నిబంధనల ప్రకారం చూస్తే 60 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న పురుషులకు, 58 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలకు కూడా ఇవి రాయితీకి అయితే అర్హులు. ఇక అంటే మహిళలైతే 58 ఏళ్ల తర్వాత నుంచి రాయితీ ఇస్తారు. పురుషులకైతే 60 ఏళ్ళు లేదా 60 ఏళ్ళు దాటితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ వయస్సును నిర్ధారించేటువంటి ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్, ఉదాహరణకు ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ ఏదోటి తప్పనిసరిగా మీ వయస్సును నిర్ధారించేది వెంట తీసుకువెళ్ళాలి. లేదంటే మళ్ళీ ఫైన్ పడుతుంది. మీరు సీనియర్ సిటిజన్ అని చెప్పి టికెట్ బుక్ చేసేసుకొని మీకు సంబంధించిన ప్రూఫ్ ఏదన్నా పట్టుకెళ్ళకపోతే మళ్ళీ ఫైన్ ఏస్తారు. ఎందుకంటే రైల్‌లో టికెట్ కలెక్టర్ అడిగినప్పుడు ఖచ్చితంగా గుర్తింపు కార్డ్‌ని చూపించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళకి, మధ్య తరగతులకి చాలా ప్రయోజనం అయితే కలుగుతుంది. సో, ఇది గుడ్ న్యూస్. మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక్కడ చిన్నది అడ్జస్ట్‌మెంట్ అయితే తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఏ ఏ తరగతులకు వర్తిస్తాయి అంటే గనక, మీకు స్లీపర్‌కి, ఏసీ 3 టైర్‌కి, ఈ తరగతుల్లో బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. ఏసీ 3 టైరు, స్లీపరు. ఏసీ 2 టైర్ గానీ, ఫస్ట్ క్లాస్ ఏసీకి గానీ మీకు డిస్కౌంట్ రాదు. స్లీపర్ క్లాసులకి, ఏసీ 3 టైర్‌కి డిస్కౌంట్ ఇస్తారు. ఇక మధ్యలో ఏంటంటే, రాజధాని ట్రైన్‌కి గానీ, వందే భారత్‌కి గానీ, తేజస్ ఇలాంటి ప్రీమియం ట్రైన్స్ అయితే ఉంటాయి కొన్ని. ఈ రైళ్లు లేదా ఇతర ప్రీమియం సేవలకు సంబంధించిన రైళ్లుంటాయి. అటువంటి రైళ్ళకైతే డిస్కౌంట్ వర్తించదు. సో, గమనించండి. రాజధాని ట్రైను, వందే భారత్, తేజస్ ఇలా కొన్ని స్పెషల్ ట్రైన్స్‌కైతే వర్తించదు. మిగిలిన అన్ని ట్రైన్‌లకి వర్తిస్తుంది. 58 ఏళ్ళు దాటిన మహిళలకు, అలాగే 60 ఏళ్ళు దాటిన పురుషులకు కూడా ఛార్జీలైతే వర్తిస్తాయి. అలాగే ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఎవరున్నా కూడా వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. 50% తగ్గింపు. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.